అందరికీ నమస్తే. ఈరోజు మనం ఎకనామిక్స్లో జనరల్ ఎకనామిక్స్లో అది డిఎస్సి కంటెంట్ పరంగా కావచ్చు, లేక 10th క్లాస్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ పరంగా కావచ్చు, లేదా ఆల్ కాంపిటేటివ్ గ్రూప్స్ ఎస్ఐ అన్నింటికీ కామన్గా ఉన్నటువంటి ఒక టాపిక్ అదేంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లానింగ్, ప్రణాళికలు. ఈ ప్రణాళికలు అనే పాఠ్యాంశం మనకి ప్రణాళికల నుంచి నీతి ఆయోగ్ వరకు భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ అయింది అనేది ఇందులో మనం తెలుసుకున్నాం. దీనికి ముందు మనం ఏం నేర్చుకోవాలంటే ఫస్ట్ వన్ ప్రణాళికల చరిత్ర. భారతదేశంలో అసలు ప్రణాళిక అనే విధానాన్ని ప్రవేశపెట్టిన ఆలోచన ఎట్లా వచ్చింది, అసలు ఈ 5-year ప్లానింగ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడానికి జాతీయోద్యమ కాలం నుండి కూడా కొంతమంది ప్రముఖ జాతీయ నాయకులు వాళ్ళ నోటి నుండి పలికిన కొంతమంది వ్యక్తులు ఎవరు అనే దాని మీద ఇందులో డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ వన్ మనకి 1928 ఆ సమయంలో రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు, అంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1928 నుండి 1934-36 వరకు కూడా ప్రపంచమంతా కూడా గ్రేట్ డిప్రెషన్ ఎదుర్కొంది. డిప్రెషన్ అంటే ఏంటంటే ఆర్థిక మాంద్యం. ఈ ఆర్థిక మాంద్యం అంటే కారణం ఏంటంటే మనకి రెండు రకాల ఆర్థిక ఒడిదుడుకులు ఉంటాయి, అంటే కాన్ఫ్లిక్ట్స్, ఎకనామిక్ కాన్ఫ్లిక్ట్స్ మనకి రెండు ఉంటాయి. ఒకటి ద్రవ్యోల్బణం, దాన్ని ఇంగ్లీష్లో ఇన్ఫ్లేషన్ అంటాం. రెండవది ఆర్థిక మాంద్యం, దాన్ని డిప్రిషియేషన్ అంటాం. ఎకనామిక్ డిప్రెషన్ అనేది ఆర్థిక మాంద్యం, ఇన్ఫ్లేషన్ అనేది ద్రవ్యోల్బణం. ఎప్పుడూ కూడా మార్కెట్లో ధరలు ఎప్పుడు పెరగకూడదు, ధరలు ఎప్పుడు తగ్గకూడదు. ధరలు పెరిగితే వచ్చేది ద్రవ్యోల్బణం, ధరలు తగ్గితే వచ్చేది ఆర్థిక మాంద్యం. సో ధరలు ఎక్కువ పెరగకూడదు, ధరలు తక్కువగా తగ్గకూడదు. ఎప్పుడు ఆర్థిక వ్యవస్థ ఈక్వలిబ్రియంగా ఉండాలి, సమతుల్యంగా ఉన్నట్లయితే ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తిదారులకు లాభము, వినియోగదారులకు లాభం ఉంటుందని ఇక్కడ ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది. అయితే 1928, 29, ముఖ్యంగా 30 అవి చాలా కీలకమైనటువంటి సంవత్సరాలు ప్రపంచ ఆర్థిక మాంద్యం ఎదుర్కొందనమాట. అంటే ఉత్పత్తి లేదు. ఎందుకు ఉత్పత్తి లేదు కంపెనీల్లో అంటే ప్రజల వద్ద ఆదాయాలు లేవు. ఎందుకు ప్రజల వద్ద ఆదాయాలు లేవంటే వాళ్ళకు ఉపాధి లేదు. సో ఉపాధి ఎందుకు లేదంటే కంపెనీలు పెట్టుబడి పెట్టలేదు. ఎందుకు కంపెనీ పెట్టుబడి పెట్టలేదంటే ఆ తయారు చేసే వస్తువులకి డిమాండ్ లేదు. డిమాండ్ ఎందుకు లేదంటే ఆదాయం, అది ఒక సర్కిల్ లాంటిది అనమాట. ఆదాయాలు లేకపోవడం, వస్తువుల డిమాండ్ లేదు, వస్తువుల డిమాండ్ లేకపోవడం, వస్తు ఉత్పత్తి లేదు, వస్తు ఉత్పత్తి లేకపోవడం, కంపెనీలు మూతపడ్డాయి, కంపెనీలో పనిచేసే ఉద్యోగులు అన్ఎంప్లాయ్గా మారిపోయారు. ఇది ఒక డిప్రెషన్ అన్నమాట, ఆర్థిక మాంద్యం. సో ఈ ఆర్థిక మాంద్యం కాలంలో రష్యా ఏం చేసిందంటే ప్రజల వద్ద, ప్రైవేటు వ్యక్తుల వద్ద ఖర్చు తగ్గిపోతుంది కాబట్టి ప్రభుత్వమే ఖర్చు చేసి, ప్రభుత్వమే వస్తువులు మార్కెట్లో డిమాండ్ క్రియేట్ చేసి, ప్రభుత్వమే ప్రజలకు ఉపాధి కల్పించినట్లయితే ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థ బూమ్ అంటే వికాసం చెందుతున్న ఆలోచనతో రష్యా దేశము ప్రణాళికలను 1928 సంవత్సరాల్లో, అప్పుడు మొదటిగా యాక్చువల్ చెప్పాలంటే రష్యాలో ప్రణాళికలు ప్రారంభించమని పలికిన మొదటి వ్యక్తి ఎవరంటే లెనిన్. కానీ ప్రణాళికలు అమలు చేసి ప్రపంచంలోనే 10 సంవత్సరాల్లోనే అమెరికాను, ఇంగ్లాండ్కు ధీటుగా ప్రపంచంలో అగ్రగామి దేశంగా మార్చిన వ్యక్తి ఎవరంటే స్టాలిన్. సో లెనిన్ నుండి స్టాలిన్ వరకు రష్యాలో ప్రణాళికను ప్రవేశపెట్టి ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంతో ఎదుర్కొంటే, కానీ రష్యా మాత్రం ఆ ఆర్థిక మాంద్యం ప్రభావం లేకపోవడానికి ప్రధానమైన కారణం ప్రణాళికలే. ఈ ప్రణాళికలు ప్రపంచానికి ఒక గైడ్ లైన్గా నిలబడ్డాయి. అలాగే భారతదేశం కూడా స్వతంత్రోద్యమ కాలం నుండి కూడా పంచవర్ష ప్రణాళికలు భారతదేశంలో కూడా ప్రవేశపెట్టండి అని చెప్పేసి బ్రిటిష్ వారికి ఎన్నో అర్జీలు ఇచ్చాయి. అలా మొట్టమొదటిసారిగా భారతదేశంలోకి ప్రణాళికలు అవసరమని పలికిన మొదటి జాతీయ నాయకుడు ఎవరంటే సుభాష్ చంద్రబోస్. ప్రణాళికలు భారతదేశం అవసరమని పలికిన మొదటి వ్యక్తి ఎవరంటే సుభాష్ చంద్రబోస్, లేదా ప్రణాళికలు భారతదేశానికి అవసరమని చెప్పిన మొదటి జాతీయ నాయకుడు ఎవరన్నా సరే సుభాష్ చంద్రబోస్ గారు అని చెప్పాలి. అఫీషియల్గా అతను అనౌన్స్ చేశారనమాట. అట్లాగే ఇట్లా కాకుండా చరిత్ర పరంగా తీసుకుంటే ప్లానింగ్ కమిషన్ ఏర్పడక ముందు చరిత్ర తీసుకుంటే అంట అతని పేరే మోక్షగుండ ఎంవిఎస్ అని షార్ట్ ఫామ్ రాశాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఇతడు కర్ణాటకకి చెందిన ప్రముఖమైన ఇంజనీర్. ఇతడు కర్ణాటకలో మన కృష్ణరాజ సాగర్ ఆనకట్ట, అలాగే మైసూరు నగర నిర్మాత, మైసూరుని డిజైన్ చేసిన వ్యక్తిగా చెప్తారు. కృష్ణరాజ సాగర్ ఆనకట్ట నిర్మాతగా చెప్తాం. అతని పేరే మోక్షగుండ విశ్వేశ్వరయ్య. ఇతని కర్ణాటకకి చెందిన ప్రముఖమైన ఇంజనీర్. ఆ మోక్షగుండ విశ్వేశ్వరయ్య మొదటిసారిగా 1934లో ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథంలో భారతదేశం తప్పనిసరిగా ప్రణాళికలను ప్రవేశపెట్టుకోవాలని చెప్పేసి ఒక అధికారికంగా మొదటిసారి ఒక పుస్తకాన్ని రచించిన వ్యక్తి ఎవరంటే అతనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అతను రాసిన పుస్తకం ఏంటంటే
ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా. ఏ ఇయర్లో రాశారు? 1934లో. సో భారతదేశానికి ప్రణాళికలు అవసరమని ఒక గ్రంథం రూపంలో తెలియజేసి అది ఎంతవరకు భారతదేశాన్ని ఆ ప్రణాళికల ద్వారా ఫ్లోరిష్గా ఆ వికాసవంతమైన భారతదేశం ఎలా తయారు చేయవచ్చు అనేది మనకి ఎవరు తెలియజేశారంటే అతని పేరే మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని చెప్తాం. తర్వాత తీసుకున్నట్లయితే మరో వ్యక్తి మరో ప్లాన్ బాంబే ప్లాన్ అంటాం. ఈ బాంబే ప్లాన్ 1943 సంవత్సరంలో మనకి ఇప్పుడు బాంబే ప్లాన్ 1943లో మనకి దీన్ని ప్రవేశపెట్టి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, అదేంటంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు బడ్జెట్ ప్రణాళికల కోసం 5,000 కోట్లు వ్యయాన్ని కేటాయించమన్నాడు. ఇది 10 సంవత్సరాల్లో ఆ యొక్క ప్రణాళికలు 10 సంవత్సరాల ప్లాన్ వేసుకుంటూ 5,000 కోట్ల రూపాయలు మనం వ్యయం చేసినట్లయితే ఖచ్చితంగా భారతదేశాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేయవచ్చని ఒక ప్లాన్ తయారు చేశారు. ఎవరంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అలాగే భారతదేశానికి ఒక ప్లాన్ వేసిన రెండవ ప్లాన్ ఏదంటే బాంబే ప్లాన్. ఈ బాంబే ప్లాన్ అంటే బొంబాయిలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ముఖ్యంగా దలాల్ అనే ఒక పారిశ్రామికవేత్త, టాటా, బిర్లా, శ్రీరామ్ లాల్, అలాగే కస్తూరి బాయ్, పురుషోత్తమ దాస్, అలాగే జాన్ మతాయ్ ఇలాంటి 8 మంది వ్యక్తులు కలిసి మనకి బాంబే ప్లాన్ తయారు చేశారు. అందులో ముఖ్యమైన వ్యక్తులు మనం టాటా, బిర్లా, దలాల్ అని చెప్తాం. టాటా, బిర్లా, దలాల్. సో ఈ టాటా, బిర్లా, దలాల్ అనే వాళ్ళు ముఖ్యంగా ఈ బాంబే ప్లాన్ డిజైన్ చేశారు. వాళ్ళు ఎప్పుడు డిజైన్ చేశారు? 1943లో డిజైన్ చేశారు. వీళ్ళు ఏమన్నారంటే ఖచ్చితంగా మనం 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే ఎన్ని కోట్లు? 10,000 కోట్ల రూపాయలు 15 సంవత్సరాల కాలంగాను, అంటే 15 సంవత్సరాలకు ప్లాన్ తయారు చేసుకుందాం. మనం కనీసము 10,000 కోట్లు ఖర్చు పెట్టినట్లయితే ఖచ్చితంగా భారతదేశాన్ని మనం అభివృద్ధి చేయవచ్చు అని చెప్తారు. అయితే వీళ్ళ ప్లాన్ ఏంటి? బాంబే ప్లాన్ ముఖ్యంగా దేనికి ప్రాధాన్యత ఇచ్చిందంటే పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చింది. గుర్తుపెట్టుకోండి, బాంబే ప్లాన్ అనేది పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్లాన్ అనేది చిన్న తరహా నీటిపారుదల వస్తువులకు ప్రాధాన్యత ఇచ్చింది. ఏదంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్లాన్. అట్లా కాకుండా పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చిన ప్లాన్ ఏంటంటే బాంబే ప్లాన్. అట్లాగే 10,000 కోట్లు ఖర్చు పెట్టి 15 సంవత్సరాల్లో భారతదేశాన్ని అభివృద్ధి చేయవచ్చని ఒక ప్లాన్ తయారు చేయడం జరిగింది. అదే మోక్షగుండం విశ్వేశ్వరయ్య అయితే మాత్రము 5,000 కోట్లు పెట్టుబడి అనౌన్స్ చేశారు. అట్లాగే 10 ఏళ్ల కాలాన్ని కూడా ప్రకటించారు. తర్వాత పీపుల్ ప్లాన్. ఈ పీపుల్ ప్లాన్ అనేది ముఖ్యంగా అతని పేరే ఎంఎన్ రాయ్ అనే వ్యక్తి పీపుల్ ప్లాన్ మనకి తయారు చేశాడు. ఇతను ఏమంటాడంటే, మనకి రివర్స్ లో చెప్పాను, సరిపోయిందిలేండి. ఇక్కడ బాంబే ప్లాన్ అనేది 15,000 కోట్లు. బాంబే ప్లాన్ అనేది 15,000 కోట్లు, 15 సంవత్సరాల టార్గెట్. పీపుల్ ప్లాన్ తయారు చేసింది ఎంఎన్ రాయ్. ఇతను ఏమంటాడు? ఎంఎన్ రాయ్ పీపుల్ ప్లాన్ తయారు చేస్తున్నాడు. ఎంఎన్ రాయ్ ఏమంటాడు అంటే 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 10 సంవత్సరాల్లో 10,000 కోట్ల పెట్టుబడి పెట్టి 10 సంవత్సరాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా చేయవచ్చు అని చెప్పేసి మనకి ఎంఎన్ రాయ్ అనేవాడు ఒక ప్లాన్ తయారు చేశాడు. సో చూడండి, మనకి మోక్షగుండం విశ్వేశ్వరయ్య 5,000 కోట్లు, బాంబే ప్లాన్ 15,000 కోట్లు, ఎంఎన్ రాయ్ 10,000 కోట్లు. సో ఈ ఎంఎన్ రాయ్ చేసిన ప్లానే పీపుల్ ప్లాన్ గా మనం చెప్తాం. తర్వాత మరో ప్లాన్ గాంధీ ప్లాన్. ఏంటి గాంధీ ప్లాన్? గాంధీ ప్లాన్ తయారు చేసిన ఎవరంటే అగర్వాల్. ఎంఎన్ అగర్వాల్ అంటాం. అగర్వాల్ అనేవాడు గాంధీ ప్లాన్ తయారు చేశాడు. ఏంటి గాంధీ ప్లాన్ ఉద్దేశం ఏమిటంటే, అయితే ఇక్కడ ఒక్కొక్కటి మేము వివరిస్తాను మీకు. ఈ గాంధీ ప్లాన్ అగర్వాల్ గారు ఏమన్నారంటే 3,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే 3,500 కోట్లు 10 సంవత్సరాల్లో 3,500 కోట్లు ఖర్చు చేసి గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసుకున్నట్లయితే, అభివృద్ధి చేసుకోవాలి, కనీసం 3,500 కోట్లు ఖర్చు పెట్టినట్లయితే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్లాన్ తయారు చేశారు. ప్లాన్ ఏంటంటే గాంధీ ప్లాన్.
అతనే అగర్వాల్. అతని యొక్క పెట్టుబడి 3,500 కోట్లు. ఎంఎన్ రాయ్ పెట్టుబడి 10,000 కోట్లు. అలాగే బాంబే ప్లాన్ పెట్టుబడి 15,000 కోట్లు. మోక్షవన్ విశ్వేశ్వరయ్య పెట్టుబడి 5,000 కోట్లు. సో చివరగా సర్వోదయ ప్లాన్. సో ఈ సర్వోదయ అనే ప్లాన్ ని మనకి ఆచార్య వినోబా భావే పేరు మీదుగా తయారు చేశారు. ఈ ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి, ఇది కూడా గ్రామీణ కేంద్రీకరణ. సర్వోదయ ప్లాన్ కూడా గ్రామీణ అభివృద్ధి కోసం ఈ యొక్క ప్లాన్ డిజైన్ చేశారు, గ్రామీణ అభివృద్ధి. అలాగే గాంధీ ప్లాన్ కూడా వ్యవసాయము, గ్రామీణ అభివృద్ధి. అలాగే పీపుల్ ప్లాన్, ఇది కూడా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చింది, ముఖ్యంగా సామ్యవాదానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఏది అంటే పీపుల్ ప్లాన్ అనేది సామ్యవాదానికి ప్రాధాన్యత ఇచ్చింది. సో బాంబే ప్లాన్ అనేది పెద్ద పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చింది. సో ఒక్కొక్కసారి సూక్ష్మంగా మరొకసారి డిస్కస్ చేసుకుందాం. మోక్షకొండ విశ్వేశ్వరయ్య నీటిపారుదల వ్యవస్థలకు ప్రాధాన్యత ఇచ్చింది. బాంబే ప్లాన్ భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చింది. పీపుల్ ప్లాన్ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చింది. గాంధీ ప్లాన్ గ్రామీణ అంటే చిన్న తరహా పరిశ్రమలు, సూక్ష్మ పరిశ్రమలు, వాటి కోసం ప్రాధాన్యత ఇచ్చింది గాంధీ ప్లాన్. సర్వోదయ గ్రామంలో అన్ని సదుపాయాలు కల్పించే పథకమే సర్వోదయ ప్లాన్. సో ఎంవిఎస్ ప్లాన్ మోక్షవన్ విశ్వేశ్వరయ్య రూపకర్త. బాంబే ప్లాన్ 8 మంది పారిశ్రామికవేత్తలు రూపకర్తలు. పీపుల్ ప్లాన్ ఎంఎన్ రాయ్ రూపకర్త. గాంధీ ప్లాన్ అగర్వాల్ గారు రూపకర్త. సర్వోదయ ప్లాన్ ఆచార్య వినోబా భావే సిద్ధాంతాలకి ఆకర్షితుడైనటువంటి అతని పేరే జయప్రకాష్ నారాయణ్. జయప్రకాష్ నారాయణ్ గారు ఈ సర్వోదయ ప్లాన్ ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మనకి ఆ ప్రణాళికలో హిస్టరీ, చరిత్ర. అయితే మనం నెక్స్ట్ వన్, ఇంతకీ భారతదేశానికి ప్రణాళికలను ఎప్పుడు ప్రవేశపెట్టారంటే మనకి ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆధీనంలో 1938లోనే జవహర్లాల్ నెహ్రూ, ఎవరండి, జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ఐఎన్సి ఒక ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి అంటే బ్రిటిష్ వారి కాలంలోనే కాంగ్రెస్ ఐఎన్సి పార్టీ కూడా ప్రణాళికలు ఎంత అవసరమో, రష్యా చరిత్రను ప్రణాళికలు ఏ విధంగా మార్చాయో చూసి బ్రిటిష్ వారి కాలంలోనే ప్రణాళికలు భారతదేశానికి అమలు చేయండి అని చెప్పేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నెహ్రూ అధ్యక్షతన ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ చివరికి మనకి స్వతంత్రం తర్వాత 1950వ సంవత్సరం మార్చి మాసంలో 1950 సంవత్సరం మార్చి మాసంలో మనకి ప్రణాళిక కమిషన్, ప్లానింగ్ కమిషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడంటే మనకి 1951లో. ఇది ఒక అంశం. నెక్స్ట్ వన్, ఇప్పుడు మనం నెక్స్ట్ డిస్కస్ చేయవలసిన అంశం ఏంటంటే కాంపిటేటివ్ పరంగా ప్రణాళికలను ఇలా అడగచ్చు. ఎట్లా? నమూనా, రూపకర్త, ఉపాధ్యక్షుడు, అధ్యక్షుడు లేదా నాటి ప్రధానమంత్రి, ఇలా అడగచ్చు. సో కొద్దిగా డెప్త్ గా మనం చూస్తే యాక్చువల్గా మనకి ప్రతి మెటీరియల్లో కూడా దొరుకుతాయి. ఫస్ట్ ప్లాన్ కాలం ఏంటి, సెకండ్ ప్లాన్ కాలం ఏంటి, థర్డ్ ప్లాన్ కాలం ఏంటి, ఫోర్త్ ప్లాన్ కాలం ఏంటి, ఇలా రకరకాలుగా మనకు అడుగుతాడు. కానీ కొంచెం డెప్త్గా ఈ మధ్య కాలంలో మనకి మ్యాచింగ్ రూపంలో, జతపరచాల రూపంలో అడుగుతున్నారు కాబట్టి సో మనం ఎలాగా ఆ ప్రణాళికల కాలాలు మనకు తెలుసు, వాటి లక్ష్యాలు తెలుసు. కానీ అట్లా కాకుండా కొద్ది లోపలికి వెళ్తే మనకు కావాల్సినవి మొదటి ప్రణాళిక, రెండో ప్రణాళిక నుంచి 12 ప్రణాళికలు మనకి మొత్తం ఎన్ని ప్రణాళిక అమలు అయ్యాయంటే 12. అంటే 12 ముందుగా ముగిసిపోతుంది, పూర్తిగా అమలు అవ్వలేదు. సో 12 పంచవర్ష ప్రణాళికల్లో ప్రతి ప్రణాళికకి ఒక నమూనా ఉంటుంది, ప్రతి ప్రణాళికకి ఒక రూపకర్త ఉంటాడు, ప్రతి ప్రణాళిక ఒక ఉపాధ్యక్షుడు ఉంటాడు, ప్రతి ప్రణాళికకు అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి అనేవాడు ఉంటాడు. సో ఈ ప్రణాళికల్లో కామన్ గా ఉంటాయి. సో మనకు కన్ఫ్యూజ్ అయితే మన యాక్చువల్గా పంచవర్ష ప్రణాళికల యొక్క మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం ఏంటంటే 1951 నుంచి 56, రెండోది 56 నుంచి 61. ఇవి కామన్గా అందరికీ తెలిసేవే. కాకపోతే ఒకవేళ మనల్ని ఇబ్బంది పెట్టామనుకుంటే నమూనా కొద్ది డెప్త్గా గ్రూప్స్ లెవెల్లో వెళ్తే మనం నమూనాలు అడగచ్చు. ఎస్ఐ, కానిస్టేబుల్ లాంటి డెప్త్ ఎగ్జామ్స్కి వెళ్తే నమూనాలు అడగచ్చు, రూపకర్తలు అడగచ్చు, ఉపాధ్యక్షులు అడగచ్చు, అధ్యక్షులు అడగచ్చు. సో మనం ఒక టేబుల్ రూపంలో మనం తెలియజేసుకున్నాం. రెండింటికి తేడా ఏంటో కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ప్రణాళిక సంఘానికి ఎక్కువ మనకి బిట్స్ ఉపాధ్యక్షులు ఎక్కువగా మనకి కనిపిస్తారు. సో మన ఇక్కడ
అయ్యో డబుల్ ఎంట్రీ పడిపోయింది. ఇందులో డేటా రాంగ్గా ఉంది. సో మనం బోర్డు మీద కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అదేంటంటే ఫస్ట్ ప్లాన్ 1951-56 మధ్య ఫస్ట్ పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టారు. సో దీనికి అధ్యక్షులు ఎవరు అంటే మన అందరికీ తెలుసు. ఎప్పుడైనా ప్రణాళిక సంఘానికి అధ్యక్షులుగా నాటి ప్రధానమంత్రి ఎవరైతే వాళ్ళే అధ్యక్షులుగా ఉంటారు. అప్పుడు మనకు అధ్యక్షులు ఎవరంటే నెహ్రూ. ఉపాధ్యక్షులు ఎవరంటే జిఎల్ నందా. అధ్యక్షులు నెహ్రూ, ఉపాధ్యక్షులు జిఎల్ నందా. దీని వ్యూహం ఎవరు, ఇది రూపకర్త ఎవరు అంటే దీనికి రూపకర్త మోక్షగుండం విశ్వేశ్వరయ్య. దీనికి మొదటి పంచవర్ష ప్రణాళికకి రూపకర్తగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఉన్నారు, ఉపాధ్యక్షులుగా జిఎల్ నంద గారు ఉన్నారు, అధ్యక్షులుగా నెహ్రూ గారు ఉన్నారు. అయితే దీనికి నమూనా ఏంటి, ఇది కొత్త పదం అన్నమాట. నమూనా ఇక్కడ ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు. సో మొదటి పంచవర్ష ప్రణాళిక నమూనా రూపకర్త ఎవరంటే ఎవరి నమూనా ప్రకారం, నమూనా అంటే సింపుల్ గా ఒక ఆర్థికవేత్త నమూనా, ఒక ఆర్థిక విధానం ద్వారా ఒక డబ్బును తీసుకుంటారు. సో మొదటి పంచవర్ష ప్రణాళిక నమూనా ఎవరంటే హెరాడ్ డామర్ నమూనా అంటే మీకు వివరిస్తాను. ముందు ఒకటి తీసుకుందాం. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం 1951-56. అలాగే దాని యొక్క అధ్యక్షులు నెహ్రూ గారు, అట్లాగే ఉపాధ్యక్షులు జిఎల్ నంద గారు, అలాగే వ్యూహం లేదా రూపకర్త మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఇది ఏ నమూనా అంటే హెరాడ్ డామర్ నమూనా ప్రకారం దీన్ని రూపొందించారు. అయితే మొదటి పంచవర్ష ప్రణాళిక లక్ష్యం ఏంటో మన అందరికీ తెలుసు. వ్యవసాయం మరియు నీటి పారుదల వసతులు కల్పించడం అనేది మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం. అయితే ఈ హెరాడ్ డామర్ నమూనా అంటే అర్థం ఏంటంటే ఇతను ఏమంటాడు, సేవింగ్స్ పెంచమంటాడు. సేవింగ్స్ అంటే ఏంటి, పొదుపుని పెంచమంటాడు. పొదుపు పెంచితే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, పెట్టుబడి పెరుగుతుంది, పెట్టుబడి పెరిగితే ప్రొడక్ట్ పెరుగుతుంది, ప్రొడక్ట్ పెరిగితే ఆదాయాలు వస్తాయి. సో చూసారా, పొదుపు సేవింగ్ పెరిగితే పెట్టుబడి పెరుగుతుంది, పెట్టుబడి పెరిగితే ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తి పెరిగితే ఆదాయాలు పెరుగుతాయి అని చెప్పిన నమూనా హెరాడ్ డామర్ నమూనా. అది గుర్తుపెట్టుకోండి. హెరాడ్ డామర్ నమూనా అంటే ఒకటి ఏంటి, పొదుపు పెరిగితే పెట్టుబడి పెరుగును, పెట్టుబడి పెరిగితే ఉత్పత్తి పెరుగును, ఉత్పత్తి పెరిగితే ఆదాయాలు పెరుగును, జాతీయ ఆదాయం పెరిగితే వృద్ధి పెరుగును అని చెప్తాడు. అతనే ఎవరంటే హెరాడ్ డామర్ నమూనా. ఇది మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం. నెక్స్ట్ వన్, సుమారు దీని యొక్క లక్ష్యం 2.1 కానీ దీన్ని సాధించింది 3.5. మనకి గుర్తుపెట్టుకోండి, 1వ ప్రణాళిక, 7వ ప్రణాళిక, 8వ ప్రణాళిక. భారతదేశ చరిత్రలో 12 పంచవర్ష ప్రణాళికలు అంటే 12వది సగం కాలంలో ముగించిపోతుంది. సో 12 ప్రణాళికల్లో బాగా సక్సెస్ అయిన ప్లాన్ మొదటిది 1, తర్వాత రెండవ ప్రణాళిక 7వది, 3వ ప్రణాళిక 8వ ప్రణాళిక. 1వ ప్రణాళిక, 7వ ప్రణాళిక, 8వ ప్రణాళిక 178. ఈ 3 ప్రణాళికలే మనం అంచనా వేసిన దానికన్నా లక్ష్యాన్ని పెట్టుకుని ఎక్కువ సక్సెస్ అయినటువంటి ప్రణాళికలు. 12 పంచవర్ష ప్రణాళికలో హైయెస్ట్ గ్రోత్ రేట్ జీడిపి ఏంటంటే ఫస్ట్ పంచవర్ష ప్రణాళిక, గుర్తుపెట్టుకోండి. సో అట్లా కాకుండా బాగా ఫెయిల్ అయినటువంటి ప్రణాళిక ఏంటంటే 3వ ప్రణాళిక, 4వ ప్రణాళిక. సో 3rd ప్లాన్, 4th ప్లాన్ అనేది ఫెయిల్యూర్ ప్లాన్ గా మనం చెప్తాము. అట్లా సక్సెస్ ప్లాన్ అంటే 178 అనేది హైలీ సక్సెస్ ప్లాన్ గా మనం చెప్తాము. ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ వన్, 2వ పంచవర్ష ప్రణాళిక యొక్క కాలము 1956 నుండి 61. దీని యొక్క లక్ష్యం భారీ పరిశ్రమలు లేదా మూలధన పరిశ్రమలు. భారీ పరిశ్రమలు లేదా మూలధన పరిశ్రమలు అనేది 2వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. సో ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే ముఖ్యంగా మనం రూర్కెలా ఇనుముక్కు కర్మాగారము, దుర్గాపూర్ ఇనుముక్కు కర్మాగారము, అట్లాగే ఇట్లా బెలాయ్ ఉక్కు కర్మాగారాలు, ఇవన్నీ కూడా మనం 2వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే మనం వీటిని నిర్మించుకోవడం జరిగింది. అయితే 2వ ప్రణాళిక యొక్క అధ్యక్షులు ఎవరు, ఉపాధ్యక్షులు ఎవరు అంటే ఉపాధ్యక్షులు పిసి మహాలనోబిస్. గుర్తుపెట్టుకోండి, పిసి మహాలనోబిస్ అనేవాడు 2వ ప్రణాళిక కాలంలో ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. అధ్యక్షులు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నెహ్రూ గారు ఉన్నారు. అయితే దీనికి ఎవరు నమూనా ప్రకారము మనకి 2వ పంచవర్ష ప్రణాళిక తయారు చేయబడింది అంటే ఫీల్డ్ మ్యాన్ అంటాం. ఫీల్డ్
రష్యాకు చెందినటువంటి ఫీల్డ్ మ్యాన్ ఆర్థికవేత్త నమూనా ఆధారంగా మనకి రెండవ పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టారు. సో దీనికి రూపకర్తగా పిసి మోహన్లాల్. రూపకర్తలు ఎప్పుడు ఇండియన్సే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. రూపకర్తలందరూ ఇండియన్సే. కానీ నమూనా అనేది అది బ్రిటన్ ఆర్థికవేత్తలు అవ్వచ్చు, అమెరికా ఆర్థికవేత్తలు అవ్వచ్చు, రష్యా ఆర్థికవేత్తలు అవ్వచ్చు, జర్మన్ ఆర్థికవేత్తలు అవ్వచ్చు. సో నమూనా అనేది ఆర్థికవేత్తల వ్యూహాల ప్రకారం జరుగుతుంది. రూపకర్తలు అనేవారు ఆ ప్లానింగ్ డిజైన్ చేసిన వాడు, ఆ ప్లాన్ డిజైన్ ఇచ్చిన వాడిని రూపకర్తగా చెప్పుకుంటాం. కాబట్టి రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో మనకి రూపకర్త పిసి మోహన్లాల్. రూపకర్త అధ్యక్షుడు నెహ్రూ, ఉపాధ్యక్షుడు విటి కృష్ణమాచారి. గుర్తుపెట్టుకోండి, ఉపాధ్యక్షుడు అయితే విటి కృష్ణమాచారి. సో మరొకసారి రెండవ పంచవర్ష ప్రణాళిక కాలం 56 నుంచి 61. లక్ష్యం భారీ పరిశ్రమలు. అధ్యక్షుడు నెహ్రూ, ఉపాధ్యక్షులు విటి కృష్ణమాచారి, రూపకర్త మహలనోబిస్. నమూనా ఫీల్డ్ మ్యాన్ నమూనా. ఫీల్డ్ మ్యాన్ నమూనా అంటే భారీ పరిశ్రమలు, మూలధన పరిశ్రమలు ఒకేసారి మనం స్థాపించినట్లయితే బిగ్ పుష్ అంటాం. ఒకేసారి వృద్ధిలోకి వస్తుంది దేశము, ఒకేసారి అన్ని రంగాల అభివృద్ధి చెందుతాయి అని చెప్తారు. అతనే ఫీల్డ్ మ్యాన్ ఆర్థిక నమూనా. ఇది రెండవ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ వన్, మూడవ పంచవర్ష ప్రణాళిక కాలం 61 నుంచి 66. దీని లక్ష్యం స్వయం వృద్ధి. ఎందులో వృద్ధి స్వయం వృద్ధి? ఆహారంలో లేక వ్యవసాయం అనుకోండి, స్వయం వృద్ధి. ఇది మూడవ పంచవర్ష ప్రణాళిక. మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే 1964లో నెహ్రూ గారు మరణిస్తారు. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అవుతారు. సో కాబట్టి అధ్యక్షులుగా ఎవరుంటారంటే నెహ్రూ అండ్ లాల్ బహదూర్ శాస్త్రి మూడవ పంచవర్ష ప్రణాళిక కాలానికి ఉంటారు. ఉపాధ్యక్షులు ఎవరంటే అశోక్ మెహతా. గుర్తుపెట్టుకోండి, ఉపాధ్యక్షులు ఎవరంటే అశోక్ మెహతా. సో మరొకసారి ముఖ్యాంశాలు ఇందులో కాలం 1961-66 మూడో పంచవర్ష ప్రణాళిక. అట్లాగే దీని యొక్క లక్ష్యం స్వయం వృద్ధి, స్వయం వృద్ధి. ఎందుకంటే ఆహారంలో స్వయం వృద్ధి. అట్లాగే ఈ 64లో నెహ్రూ చనిపోతారు. సో నెహ్రూ కొంతకాలం ఉంటారు, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా అవుతారు. సో అతను కొంతకాలం మనకి అధ్యక్షులుగా ఉంటారు. ఉపాధ్యక్షులకు వచ్చేసరికి మనకి అశోక్ మెహతా ఉపాధ్యక్షులుగా పనిచేస్తారు. సో ఇక్కడ అర్థం ఏంటంటే అశోక్ మెహతా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాడు. కానీ నమూనా ఎవరిది? ఏ నమూనా ప్రకారం అంటే పీతాంబర్ పంత్. సో మూడో ప్రణాళిక ఎవరి నమూనా ప్రకారం నిర్మించడం జరిగిందంటే పీతాంబర్ పంత్. అట్లా కాకుండా అధ్యక్షులు ఎవరంటే నెహ్రూ కొంతకాలం ఉంటాడు, శాస్త్రి కొంతకాలం ఉంటారు. అట్లా కాకుండా ఉపాధ్యక్షుడు ఎవరంటే అశోక్ మెహతా. కానీ ఎవరి నమూనా ప్రకారం మూడో ప్లాన్ తయారు చేయడం పీతాంబర్ పంత్. పీతాంబర్ పంత్ యొక్క టార్గెట్ యాక్చువల్గా పంచవర్ష ప్రణాళిక 3 రకాలు: స్వల్పకాలం, మధ్యకాలం, దీర్ఘకాలం. 3 సంవత్సరాల లోపు ప్రణాళిక అయిపోతే అది స్వల్పకాలం, 5 ఏళ్ళు 7 ఏళ్ళ వరకు ఉంటే అది మధ్యకాలం, 15 ఏళ్ళు టార్గెట్ పెట్టుకుంటే అది దీర్ఘకాలం. సో దీర్ఘకాలికంగా ప్రణాళికను డిజైన్ చేయమని చెప్పింది మొదటిసారి ఎవరంటే పీతాంబర పంత్. సో అందుకే మనం ఏ ప్రణాళికను దీర్ఘకాలిక ప్రణాళిక లక్ష్యాల ఆధారంగా ఏర్పాటు చేసుకున్నామంటే మూడో ప్రణాళికను దీర్ఘకాలిక లక్ష్యాల ప్రణాళికగా మనం చేసుకోవడం జరిగింది. కాబట్టి దీనికి ఆదుడు ఎవరంటే పీతాంబర పంత్గా మనం చెప్తాం. కానీ 12 పంచవర్ష ప్రణాళికల్లో బాగా ఫెయిల్ అయిన ప్రణాళిక ఏంటంటే మూడో పంచవర్ష ప్రణాళిక. కారణం కరువులు సంభవించడం వల్ల అంటారు, చైనాతో యుద్ధం రావడం వల్ల, పాకిస్తాన్తో యుద్ధం రావడం వల్ల. చైనాతో యుద్ధం, పాకిస్తాన్తో యుద్ధం కూడా రావడం వల్ల మనకి మూడో ప్లాన్ మనకి ఫెయిల్ అయింది. అయితే కరువు రావడం వల్ల ఆహార ఉత్పత్తి తగ్గింది. కానీ చివరి సంవత్సరాల్లో అంటే 65-66 సంవత్సరాలు అంటే ప్లాన్ ముగిస్తున్న సమయంలో మాత్రం హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టి ఆహార ఉత్పత్తిని పెంచడం కూడా ఈ ప్రణాళికలోనే కూడా జరిగిందని చెప్పొచ్చు. కాబట్టి హరిత విప్లవాన్ని ఎన్నో ప్లాన్లో మనకి ఇంప్లిమెంట్ చేయడం జరిగిందంటే అది మూడో ప్రణాళిక. నెక్స్ట్ వన్, ఫోర్త్ ప్లాన్. అలాగే మనం నాలుగో ప్లాన్ తీసుకుందాం. ఈ నాలుగో ప్లాన్ కాలము
మనకి 1966-69లో మనకి వార్షిక ప్రణాళికలు వస్తాయి. దీన్నే ప్లాన్ హాలిడే అంటాం. తర్వాత ఫోర్త్ ప్లాన్ అనేది 1969 నుంచి 74 మధ్య ఫోర్త్ ప్లాన్ మనకి అమలవుతుంది. ఈ ఫోర్త్ ప్లాన్ అమలు కాలంలో అధ్యక్షులు ఎవరు అంటే ఇందిరాగాంధీ. అట్లాగే ఉపాధ్యక్షులు ఎవరు అంటే గాడ్గిల్, డిఆర్ గాడ్గిల్. అట్లాగే దీనికి నమూనా ఎవరు? అశోక్ రుద్ర, అలెన్ మన్నే. అశోక్ రుద్ర, అలెన్ మన్ అనే యొక్క వ్యక్తుల యొక్క నమూనా ఆధారంగా మనకి ఈ యొక్క ప్లాన్ తయారు చేయడం జరిగింది. అట్లాగే ఈ యొక్క ప్లాన్ యొక్క లక్ష్యం స్వయం వృద్ధి. ఎందులో అంటే ఆహార ధాన్యాల్లో. అట్లాగే స్వావలంబన అంటాం, స్వావలంబన. సో స్వయం వృద్ధి, స్వావలంబన అంటే ఏదైతే మూడో పంచవర్ష ప్రణాళికలో మనం నిర్ణయించుకున్నామో అది ఫెయిల్ అయింది కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తూ అవే లక్ష్యాలను మరికొన్ని లక్ష్యాలను చేర్చుకుంటూ 4వ ప్రణాళికను ప్రవేశపెట్టుకున్నాం. మరొకసారి 4వ ప్రణాళిక కాలం 69-74. అట్లాగే అధ్యక్షులు ఇందిరాగాంధీ, ఉపాధ్యక్షులు డిఆర్ గాడ్గిల్, అట్లాగే వ్యూహకర్త కూడా డిఆర్ గాడ్గిలే. సో నమూనా అడిగితే మాత్రం అశోక్ రుద్ర, అలెన్ మన్నే అనే నమూనా చెప్పుకోవాలి. ఏంటి అశోక్ రుద్ర, అలెన్ మన్నే నమూనా అంటే సింపుల్ గా చెప్పాలంటే భారీ పరిశ్రమలు నిర్మించినప్పుడు చాలా మంది చాలా కంపెనీలు యంత్రాలు ఉపయోగిస్తారు, టెక్నాలజీని ఉపయోగిస్తారు. దీంతో చాలా మంది ఉపాధి కోల్పోతారు టెక్నాలజీ వాడడం వల్ల, పెద్ద పెద్ద యంత్రాలు వాడడం వల్ల. అలా కాకుండా శ్రమ సాంద్రిత పరిశ్రమలు ఏర్పాటు చేయండి అంటే శ్రామికులు ఉండే పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది, వస్తుత్పత్తి పెరుగుతుందని చెప్పి శ్రమ సాంద్ర ఆధారిత పరిశ్రమల నమూనానే మన అశోక్ రుద్ర నమూనా లేదా అలెన్ మన్నే నమూనా అని కూడా పిలవడం జరుగుతుంది. అది ఎన్నో ప్లాన్ అంటే 4వ ప్లాన్ లో మనం చెప్పాం. ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ 5వ ప్రణాళిక. ఇది 1974 నుంచి 78 మధ్య ఈ ప్రణాళికను ప్రవేశపెట్టారు. అంటే చూసారా, ఏ ప్రణాళిక గడువు పూర్తవక ముందుగా ముగించబడిందంటే 5వ ప్రణాళిక. కారణం ఏంటంటే మధ్యంతర ఎన్నికలు వస్తాయి కాబట్టి ఆ ఎన్నికల్లో ప్రభుత్వాలు మారిపోయి కొత్త ప్రభుత్వాలు వస్తాయి. అవి కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటే మళ్ళీ వేరే ప్రభుత్వాలు కూడా వస్తాయి. అందుకే 1 ఇయర్ ముందుగానే మనకి 5వ పంచవర్ష ప్రణాళిక ముగిసింది. సో దాని కాలం 74 నుంచి 78. చాలా ఇంపార్టెంట్. ఈ ప్రణాళికనే 5వ ప్రణాళిక మనం ఏమని పిలుస్తుంది? గరీబీ హటావో ప్లాన్ అంటారు. గరీబీ హటావో అంటే పేదరిక నిర్మూలించే ప్రణాళికగా దేని పిలుస్తామంటే మనం 1974-78 ప్రవేశపెట్టినటువంటి 5వ పంచవర్ష ప్రణాళికని మనం పేదరిక నిర్మూలన పథకంగా కూడా ప్రణాళిక కూడా పిలవచ్చు. సో యాక్చువల్గా మనం చెప్పాలంటే దీనికి ముందు ప్లాన్ కూడా పేదరిక నిర్మూలనే. ఏది? 4th ప్లాన్ కూడా పేదరిక నిర్మూలనే. ఆ ప్లాన్ లో కూడా గరీబీ హటావో నినాదం, యాక్చువల్ చెప్పాలంటే గరీబీ హటావో నినాదం 4th ప్లాన్ లోనే వస్తుంది. కానీ పూర్తిగా గరీబీ హటావో నినాదం మనకు సక్సెస్ కాలేదు. సో అందుకు మళ్ళీ అదే పేదరిక నిర్మూలనము అలాగే ఉపాధి కల్పన అనే విధానం ద్వారా మనకి 5వ పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే కనీస అవసరాల సదుపాయాలు అందించే కార్యక్రమం కూడా మనము 5వ పంచవర్ష ప్రణాళికకి మనం క్రెడిట్ ఇవ్వాలి. కనీస అవసరాలు, మినిమం నీడ్స్ ప్రోగ్రామ్స్ ఏవైతే ప్రజలకు కనీస అవసరాలు కూడు గుడ్డ నీడ లాంటివి తప్పనిసరిగా అందించాలని కార్యక్రమం మనం 5వ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టుకున్నాం. గరీబీ హటావో నినాదాన్ని 4th ప్లాన్ లో ప్రారంభిస్తే 5th ప్లాన్ లో కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ మనం రావడం జరిగింది. అట్లాగే పేదరిక నిర్మూలన కార్యక్రమం కూడా 5వ ప్లాన్ లో కంటిన్యూ చేసాం. ఉపాధి కల్పన కూడా 5వ ప్లాన్ లో కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, ముందున్న ప్రణాళిక లక్ష్యాలను తర్వాత ప్రణాళికలు కూడా అమలు చేస్తే అదనంగా మరో కొన్ని లక్ష్యాలు అందులో చేర్చుకుని వెళ్తాయని మనం గమనించాలి. సో అయితే ఈ 5వ ప్రణాళిక కాలంలో ప్రైమ్ మినిస్టర్ అంటే అధ్యక్షులు ఎవరు అంటే ఇందిరాగాంధీ గారు ఉన్నారు. తర్వాత మధ్యలో ప్రభుత్వం పడిపోయిన తర్వాత మొరార్జీ దేశాయ్ గారు వస్తారు. మొరార్జీ దేశాయ్. సో ఈ మొరార్జీ దేశాయ్, ఇందిరాగాంధీ వీళ్ళిద్దరూ కూడా మనకి మన ఎన్న ప్రణాళికలో ఉన్నారంటే 5వ ప్రణాళిక కాలంలో ఉపాధ్యక్షులుగా పనిచేశారు. అయితే 5వ పంచవర్ష ప్రణాళిక కాలానికి మనకి రూపకర్తగా మనం ఎవరు చెప్పుకుంటామంటే దీన్ని డిపి ధర్.
రూపకర్త ఎవరంటే డిపి ధర్గా చెప్తాం. నమూనా కూడా డిపి ధర్. సో రూపకర్త డిపి ధర్, నమూనా డిపి ధర్. కానీ అధ్యక్షులు ఎవరంటే ఇందిరాగాంధీ మరియు మొరార్జీ దేశాయ్. ఉపాధ్యక్షులు ఎవరంటే 5వ ప్రణాళికలో పిఎన్ హక్సర్. పిఎన్ హక్సర్ అనేవాడు ఉపాధ్యక్షుడిగా ఉంటాడు. పిఎన్ హక్సర్ మరొకసారి గుర్తుపెట్టుకోండి. 5వ ప్రణాళిక అధ్యక్షులు ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్ ఉన్నారు. ఉపాధ్యక్షులుగా పిఎన్ హక్సర్ ఉన్నారు. కానీ ఈ ప్రణాళిక యొక్క నమూనా, ఈ ప్రణాళిక యొక్క వ్యూహకర్త రెండు ఒకటే. అతను ఎవరంటే డిపి ధర్ అని చెప్పుకోవాలి. సో ఇది మనకి 5వ ప్రణాళిక సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. తర్వాత 6వ ప్రణాళిక 1980 నుంచి 85. ఇది 6వ ప్రణాళిక. దీనికి అధ్యక్షులుగా ఎవరు ఉండేవారంటే ఫస్ట్ ఇందిరాగాంధీ, తర్వాత చనిపోతుంది రాజీవ్ గాంధీ వస్తారు. సో ఇక్కడ మనకి 6వ ప్రణాళిక ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఇద్దరు కూడా అధ్యక్షులుగా ఉంటారు. అట్లాగే ఉపాధ్యక్షులుగా ఎవరుంటారు? లక్నావాలా. ఈ లక్నావాలా ఉపాధ్యక్షులు కాదు, నమూనా, సారీ, ఉపాధ్యక్షులుగా ఎస్బి చవాన్. ఎస్బి చవాన్ అండ్ తివారీ. ఎస్బి చవాన్, తివారీ ఉపాధ్యక్షులుగా ఉంటారు. ఎన్నో ప్రణాళిక 6వ ప్రణాళిక కాలం 80 నుంచి 85. సో ఇది కూడా ఉపాధి కల్పనకి సంబంధించిన ప్లాన్ గా చెప్తాం. అలాగే శక్తి అంటే ఎనర్జీ, అంటే మనకి ఏదైతే విద్యుత్ అట్లాగే ఏదైతే ఉందో ఆ వాటి మీద ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి ప్లాన్ కూడా 6వ ప్రణాళిక. అందుకే దీన్ని శక్తి ప్లాన్ అంటాం. దీన్ని ఏం శక్తి ప్లాన్ అంటే 6వ ప్రణాళిక శక్తి ప్లాన్ కూడా పిలుస్తారు. సో ఈ 80-85 అధ్యక్షులు ఇందిరాగాంధీ మరియు రాజీవ్ గాంధీ, అటు ఉపాధ్యక్షులుగా ఎస్బి చవాన్ మరియు తివారీ, ఎన్డి తివారీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. సో ఈ యొక్క ప్రణాళిక రూపకర్త ఎవరు? ఈ ప్రణాళిక యొక్క రూపకర్త ఎవరు అంటే మనకి ఇక్కడ లక్నావాలా. నమూనా కూడా లక్నావాలే. నమూనా కూడా లక్నావాలా. గుర్తుపెట్టుకోండి, రూపకర్త లక్నావాలా, నమూనా లక్నావాలా. ఎన్నో ప్రణాళిక? 6వ ప్రణాళిక. సో ఈ 6వ ప్రణాళిక లక్నావాలా అంటే అర్థం, ఈ యొక్క లక్నావాలా నమూనా అంటే అర్థం ఏంటంటే నిరంతర ప్రణాళికలు. అంటే నిరంతర ప్రణాళిక అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా ప్రణాళికను మనం ఒక ఇయర్ దాటాక రివ్యూ చేసేటప్పుడు గతానికి సంబంధించిన కాకుండా భవిష్యత్తులో భవిష్యత్తు లక్ష్యాలను ఊహించుకుంటూ ముందుకు పోవడం అని నిరంతర ప్రణాళిక. అట్లా కాకుండా స్థిర ప్రణాళిక అంటాం. స్థిర ప్రణాళిక అంటే ఏంటి? ఫస్ట్ ఏ ఇయర్ మనం ఫస్ట్ నుంచి 5 సంవత్సరాల వరకు మనం ఏదైతే లక్ష్యాలు నిర్దేశించుకున్నామో ఆ లక్ష్యాలు సాధించే వరకు వాటి మీద ఫోకస్ చేసుకుని వెళ్తాం. స్థిర ప్రణాళిక. అట్లా కాకుండా నిరంతర ప్రణాళిక అంటే ఏంటంటే ఎప్పటికప్పుడు, అంటే వర్తమానం నుంచి భవిష్యత్తుకి మనం ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ప్లాన్ మార్చుకుంటూ లక్ష్యాలు మార్చుకుంటూ వెళ్ళేదాన్ని నిరంతర ప్రణాళిక అంటాం. కాబట్టి మనకి 6వ ప్రణాళిక కాలంలో 7వ ప్రణాళిక కాలంలో నిరంతర ప్రణాళిక అనే అంశాలను మనం రూపొందించడం జరిగింది. ఎవరు అంటే అతనే లక్నావాలాగా చెప్తాం. సో ఈ 6వ ప్రణాళిక రూపకర్త లక్నావాలా, అట్లాగే ఈ నమూనా కూడా లక్నావాలా నమూనాగా చెప్తాం. అధ్యక్షులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఉన్నారు. ఉపాధ్యక్షులుగా ఎస్బి చవాన్, తివారీ గారు మనకి ఇక్కడ ఉండడం జరిగింది. ఒక అంశం. నెక్స్ట్ వన్ 7వ ప్రణాళిక. దీని కాలం 1985 నుంచి 90. నుండి 90. 7వ ప్రణాళిక కాలం 1985 నుంచి 90. దీనికి అధ్యక్షులు రాజీవ్ గాంధీ, అట్లాగే ఉపాధ్యక్షులు మన్మోహన్ సింగ్. తర్వాత దీనికి వ్యూహకర్త నమూనా మరియు వ్యూహకర్త ఇద్దరు ఒకరే, అదే వకీల్ అండ్ బ్రహ్మానందం. వకీల్ అండ్ బ్రహ్మానందం ఎవరైతే ఉన్నారో ఈ వకీల్ అండ్ బ్రహ్మానందం వ్యూహం రూపొందిస్తాడు. ఇందులో మన్మోహన్ సింగ్ కూడా ఈ వ్యూహము నమూనాలో పార్టిసిపేషన్ ఉంటుంది. మన్మోహన్ సింగ్ ఉపాధ్యక్షుడిగా ఉంటాడు. ఆ మన్మోహన్ సింగ్ ఈ నమూనా వ్యూహంలో కూడా పార్టిసిపేట్ చేస్తాడు. ఎవరికి సహాయంగా అంటే వకీల్ అండ్ బ్రహ్మానందం అనే ఆర్థికవేత్తలకు సహాయంగా మన్మోహన్ సింగ్ ఉపాధ్యక్షుడిగా తన డ్యూటీ నిర్వహిస్తూ నమూనాలో కూడా అతను పార్టిసిపేట్ చేశారని చెప్తారు. సో అది ఎన్నో ప్రణాళిక అంటే
మనం 7వ ప్రణాళిక. సో అది ఏ కాలం అంటే 1985-90 సంవత్సరాల్లో. ఇది కూడా మనం దీర్ఘదర్శి ప్రణాళిక అంటాం. దీర్ఘ అంటే లాంగ్ ప్లాన్, అంటే 15 సంవత్సరాల లక్ష్యాల, ఆ 15 సంవత్సరాలు పాట నమూనా ముందుగానే లక్ష్యాలు నిర్ణయించుకుని ఏర్పాటు చేసుకున్న ప్రణాళికని మనం దీర్ఘదర్శి ప్రణాళిక అంటాం. సో 7వ ప్రణాళిక 3వ ప్రణాళిక ప్రధానమైన భారతదేశ చరిత్రలో దీర్ఘదర్శి ప్రణాళికలుగా ఏ ప్రణాళికలు పిలవచ్చు అంటే 3వ ప్లాన్ 7వ ప్లాన్ పిలుస్తారు. ఏ ప్రణాళిక నిరంతర ప్రణాళికకి లక్షణాలు కలిగి ఉంటే 6వ ప్రణాళికకు నిరంతర ప్రణాళిక లక్ష్యాలను కలిగి ఉన్నాయని చెప్పాలి ఇక్కడ. సో మొత్తానికి ఈ 7వ ప్రణాళిక లక్ష్యం అధ్యక్షులు ఎవరంటే రాజీవ్ గాంధీ, అట్లా ఉపాధ్యక్షులు మన్మోహన్ సింగ్. ఈ నమూనా వకీల్ బ్రహ్మానంద నమూనా, వ్యూహకర్త వకీల్ బ్రహ్మానందం ఉంటుంది. అందులో మన్మోహన్ సింగ్ కూడా ఒక నమూనాకర్తగా కూడా ఒక భాగంగా మనం దాంట్లో చేర్చవచ్చు అని ఇక్కడ కూడా జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. నిన్న 7 అయ్యే తర్వాత 8వ ప్రణాళిక 92 నుంచి 97. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 66 నుంచి 89 వార్షిక ప్రణాళికలు, 78 నుంచి 80 మధ్య వార్షిక ప్రణాళికలు, 90 నుంచి 92 మధ్య వార్షిక ప్రణాళికలు. సో ఇవి వార్షిక ప్రణాళిక కాలాలు. చూడండి ఎందుకు వచ్చాయంటే రాజకీయ అస్థిరత వలన, ప్రభుత్వాలు మారిపోవడం వలన, ప్రభుత్వాలు కూలిపోవడం వలన మనకి పంచవర్ష 5 ఏళ్ల కాలానికి సంబంధించిన ప్రణాళికలు అమలు చేయలేదు, వార్షిక ప్రణాళికలు అమలు చేయడం జరిగింది. ఇది ఒక ఉద్దేశం, మర్చిపోకండి. ఎప్పుడంటే 1966, 69, 78, 80, 90, 92 సంవత్సరాల్లో మనకి వార్షిక ప్రణాళికలు అంటే 5 ఏళ్ళకి ఒకసారి లక్ష్యాలు నిర్మించుకుంటే పంచవర్ష ప్రణాళిక, ఎప్పటికప్పుడు సంవత్సరం మార్చుకుంటూ వెళ్తే వార్షిక ప్రణాళిక, 15 ఏళ్ల కాలం కోసం నిర్ణయించుకుంటే దీర్ఘదర్శి ప్రణాళికలు, ఎప్పటికప్పుడు మారుతూ ఉండి భవిష్యత్తును అంచనా వేసుకుని వెళ్ళే ప్రణాళికలను నిరంతర ప్రణాళికలు మనం పిలుస్తాం. ఇది మనకి ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ వన్